హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటంటే పెన్షనర్లకు శుభవార్త. ఇకపై 65 ఏళ్లకే అదనపు పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి 65 ఏళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి. యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా అదనపు పింఛన్ వయసు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేషన్ టేబుల్స్ గురించి వివరాలు ఉన్నాయి. కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ప్రాథమిక పింఛన్ నుంచి 40% వరకు ఎంచుకోవచ్చు. అంటే పింఛన్లో 40% ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు. ఆ తరువాత ఆ మొత్తాన్ని రికవర్ చేసేందుకు పెన్షన్ నుంచి 8,000 మినహాయిస్తారు. గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది. కానీ కొత్త విధానంలో 15 ఏళ్ళు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో 40% కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు. పదవీ విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. కమ్యూటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ జమ తరువాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది. కమ్యూటెడ్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో 1/3 ఉంటుంది. పదవీ విరమణ చేసిన 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మిషనరీ ఇప్పటికే 14 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 15 ఏళ్లు కాకుండా 12 ఏళ్లకు తగ్గించాయి. కేరళలో 12 ఏళ్లకు సవరించారు. గుజరాత్ ప్రభుత్వం 13 ఏళ్లకు తగ్గించింది. పెన్షన్ కమ్యూటేషన్కు సంబంధించి 1986లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు, ఆయుర్దాయం, మరణాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి. అదేవిధంగా అదనపు పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 80 ఏళ్ల వయసు తర్వాత 20% పెరుగుతుంది. 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వారికి ఈ పరిస్థితి లేదు. కానీ ఈ వయసు వారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత 65 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెంచే డిమాండ్ ఉంది. 65 ఏళ్ల వయసులో 5%, 70 ఏళ్ల వయసులో 10%, 75 ఏళ్ల వయసులో 15%, 80 ఏళ్ల వయసులో 20% పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు.